సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, నీతో ఈ ఒక్కటి చెప్పాలని ఉంది నాయన, ఒంటరిగా విను, ఎవరికి చెప్పకు బిడ్డ. బిడ్డ, నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నానో జాగ్రత్తగా విను. ఎవరిది ఎలాంటి బుద్ధో వాళ్ళకి ఎలాంటి ఫలితమే కలుగుతుంది బిడ్డ. నువ్వు అప్పుడప్పుడు మనసులో అనుకుంటూ ఉన్నావు కదా నాయన, బాబా నేను ఎంత మంచిగా ఉంటున్నాను, అన్నీ మంచి పనులే చేస్తున్నాను, నా చేత్తో ఏ రోజూ కూడా ఎవ్వరికీ ఏ అపకారం చెయ్యలేదు తండ్రి, కానీ నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. బిడ్డ, పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా పడి తీరుతుంది. వారు చేసే పాపానికి ఇప్పుడు వారు మంచిగా ఉండవచ్చు, కానీ దానికి శిక్ష పడే రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది అని నువ్వు గుర్తించుకో నాయన. నీ మంచితనమే ఇవాల్టి రోజున నువ్వు ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకో. ఇక తరువాతది ఏమిటి అంటే నమ్మకం. బిడ్డ, నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వారి కోసం నువ్వు ఏదైనా చెయ్యడానికి సిద్ధపడిపోతూ ఉంటావు. నీలో ఉన్న బలహీనత అదే నాయన. అందరినీ కూడా నా వాళ్ళే అనుకొని గుడ్డిగా నమ్మేస్తావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడిన వెంటనే వారే నా లోకం అన్నట్లుగా నీ ప్రవర్తన ఉంటుంది బిడ్డ. కానీ ఎదుటి వారిని నమ్మే విషయంలో కొంచెం ఆలోచించి నమ్మితే నీ భవిష్యత్ అనేది బాగుపడుతుంది నాయన. ఎందుకంటే నువ్వు ఆలోచించిన విధంగా ఆలోచించరని గుర్తించుకో బిడ్డ. నువ్వు ఏ తప్పు కనుక చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి నాయన. నీ తప్పు ఏదీ లేదు కనుకనే నీ జీవితంలో ఓటమి అనేది ఎప్పుడూ రాదు అని గుర్తించుకో నాయన. తప్పు ఎప్పుడు నువ్వు చెయ్యకుండా ఉంటే విజయం కొంచెం ఆలస్యమైనా కానీ తప్పకుండా ఆ విజయం నీ సొంతం అవుతుంది బిడ్డ. తప్పు చేయని మనిషికి ఓటమి అనేదే ఉండదు నాయన. ఆ విషయాన్ని గుర్తించుకో. ఇక తర్వాత నువ్వు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ ముఖ్యమైన విషయాన్నే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నాయన. అది ఏమిటి అంటే కనుక కుటుంబం యొక్క సొంత విషయం ఏదైతే ఉందో అది కుటుంబమే పరిష్కరించుకోవాలి నాయన. ఎప్పుడైతే పెద్దలు కుటుంబ సమస్యలలో పడి ఎప్పుడూ గొడవలు పడుతూ వారి యొక్క స్థితిగతులను మరిచిపోయి పిల్లలను పెంచే విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు బిడ్డ. ఎప్పుడైనా కానీ మీరు ఎలా ఉన్నా కానీ మీ జీవితం సగం గడిచిపోయింది. బిడ్డల జీవితం అలా కాదు నాయన. బిడ్డలకు ఇప్పటి నుంచే మంచి మాటలను నేర్పించాలి, మంచి నడవడికను చూపించాలి, మంచి తెలివితేటలు నేర్పించాలి నాయన. మీ యొక్క గొడవల్లో పడి పిల్లలను కనుక నిర్లక్ష్యం చేస్తే రేపు వారు తప్పుడు మార్గంలో నడిచే ప్రమాదం ఉంటుంది నాయన. కనుక కొంచెం సమయం తీసుకొనైనా కానీ పిల్లలకు ఖచ్చితంగా జ్ఞానోదయం అనేది కలిగించి తీరాలి బిడ్డ అని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి బిడ్డ. సమయం అనుకూలంగా లేనప్పుడే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీకు సమయం అనుకూలంగా మారుతుందో అప్పటి వరకు నీ ఓర్పును కొంచెం కూడా విడవకూడదు నాయన. ఎందుకంటే నీ ఓర్పే నీకు రక్షణగా ఉండి నువ్వు ముందడుగు వేసేలా, నలుగురిలోనూ ముందడుగు వేసేలా ఉంటుంది అని గుర్తించుకో నాయన. బిడ్డ, తర్వాత అవసరానికి మించి ఎవరికీ కూడా దగ్గరవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవసరానికి మించి నువ్వు దగ్గరయ్యావు అంటే నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని గుర్తించుకో నాయన. ఎవరు నీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడుతారో, మంచిగా ప్రవర్తిస్తారో
వారు కూడా నీ దగ్గరికి అవసరానికి వచ్చిన వారే. అదేవిధంగా నువ్వు కూడా వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి బిడ్డ. నీలో ఉన్న బలహీనత నేను చెప్పాను కదా నాయన. నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. తేలికగా అందరి మాటలలో పడిపోతావు నాయన. కొంచెం మంచిగా మాట్లాడిన వెంటనే పూర్తిగా నమ్ముతావు. అది నీకు చాలా చాలా దెబ్బ తీస్తుందని గుర్తించుకో బిడ్డ. ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు ఊరికినే అలా కృంగిపోయి ప్రతి దానికి కూడా కన్నీరు పెట్టకు నాయన. నేను ఉన్నాను కదా బిడ్డ. నీకు ఏదైనా కష్టం వస్తే నా దగ్గరకు రా. నీ కష్టాన్ని అంతా కూడా, నీ గుండెల్లో ఉండే బరువునంతా కూడా పూర్తిగా నాపై వదిలిపెట్టు. ప్రతి కష్టం కూడా నాతో పంచుకో నాయనా. ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక సందేశం రూపంలో ఒక సూచనను ఇస్తాను. ఆ సూచనను అనుసరించి నువ్వు జీవితంలో అడుగు వేశావంటే కనుక ఆ కష్టం ఎలా వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోతుందని గుర్తించుకో నాయనా. బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ ఓర్పు, అలాగే నీ తప్పు చేయని గుణం, అలాగే నువ్వు పిల్లల విషయంలో నడిచే ఆ క్రమశిక్షణ, పిల్లలకు నేర్పించే క్రమశిక్షణ ఏదైతే ఉందో అదే విధంగా అవసరానికి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా నీ పని పట్ల క్రమశిక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఎందులో అయినా కానీ నీకు విజయం అనేది దొరికి తీరుతుంది నాయన. అదేవిధంగా బిడ్డ, నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు ఆ కోరికను నెరవేర్చుకునే దిశలో నీ మెదడుకు ఎంత పని చెప్పాలో అంత పని చెప్పి దానికోసం నువ్వు క్రమశిక్షణగా పనిచేసినప్పుడు ఆ కోరిక అనేది నీకు ఖచ్చితంగా తీరుతుంది నాయన. బిడ్డ, నా యొక్క గురువు అనుగ్రహం, నా యొక్క గురుబలం అన్నీ కూడా నీకు అందిస్తాను. నీ జీవితంలో ఈ రోజు నుంచి ఉన్న మాయనంతా కూడా తొలగిస్తాను నాయన. అంతా కూడా నీకు అనుకూలంగా మారుస్తాను. ఇకపై నీ చేతిలోకి ఏది ఎలా తీసుకొని దాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనే నిర్ణయం అనేది శాశ్వతంగా నీ మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ. నీ యొక్క ప్రతి చర్యకు కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా నువ్వే అని గుర్తించుకో. కనుకనే నీ జీవితం నీకు అనుకూలంగా మార్చుకోవడం కూడా నీ చేతిలోనే ఉంటుంది నాయన. ఈ విషయాన్ని గుర్తించుకో. అర్థమయ్యింది కదా బిడ్డ. జాగ్రత్త నాయన. ఇవన్నీ నీకు ఒకరు చెప్పరు. అదేవిధంగా నువ్వు నీ బిడ్డలకు క్రమశిక్షణ నేర్పుతూ వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పు నాయన. అదే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్నిటినీ కూడా కాపాడుతాయని గుర్తించుకో బిడ్డ. నీకు, నీ కుటుంబానికి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.